ఇప్పుడు ఉమ్మడి కుటుంబం సినిమాలో పోవచ్చున్నావా అనే పాట ఉంది. అవునండి. ఎన్టీఆర్ మీ మదరే కదా పాడింది. పాడారండి. దానివల్ల ఏమిటంటే మునిస్వామి గారు అని నాటకానికి హార్మోనిస్ట్ ఉండేవారు. మీరు ఇందాక అడిగినట్టుగా చింతామణి నాటక ప్రదర్శనకి కూడా మద్రాసులోంచి ప్రదర్శన ఇస్తే మునిస్వామి గారే వచ్చేవారు. అలాగే బాబురావు గారిని కూడా టీ చలపతిరావు గారి దగ్గర ప్రఖ్యాతంగా ఉండేవారు బాబురావు గారు అని. బాబురావు గారు, మునిస్వామి గారు, టీ చలపతిరావు గారు ఒక దగ్గరే నేర్చుకున్నారు. పెండ్యాల నాగేశ్వరరావు గారు కూడా హార్మోని. వారి వారి యొక్క అదృష్టాన్ని బట్టి పెండ్యాల గారు ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, టీ చలపతిరావు గారు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. బాబురావు గారు ఇదిగో ఈ మునిస్వామి గారు నాటకాలకే ఉండిపోయారు. అది గ్రహించిన రామారావు గారు తన టీవీ రాజు గారికి అసిస్టెంట్గా పెట్టుకుని, మరి పౌరాణిక నాటకాలు ఉన్నాయి కదా, ఆ నాటకాల్లో ట్యూన్ రావాలంటే టీవీ రాజు గారి కన్నా ఇప్పుడు ఇక్కడికి కింద ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకున్నారు. హార్మోని కూడా ఆయనే వాయించారు. ఉమ్మడి కుటుంబం హార్మోని వాయించింది కూడా సినిమాలో కూడా ఆయనే. చెప్పిన వినవు చెముడా గిముడా పట్టిన పంతమంది వినవుగా అంటే సేమ్ అదే దాన్ని వాయిస్తారు. వాణిశ్రీకి ఇచ్చారు, వాయిస్ ఇచ్చారండి. అది ఆ పాట అది పెద్ద హిట్. దాని తర్వాత అందులోనే ఇంకొక నాటకం ఉందండి. అందులోనే ఉంగారమ ముద్దుటు ఉంగారమ అని సీతా కళ్యాణం జరిగినప్పుడు దహనం చేసేస్తాడు రాజబాబు వచ్చి తోకతో. నిజంగానే దాన్ని దహనం చేస్తాడు. ఈ 2 నాటకాలు అందులో, ఒకటి సత్యవంతుడు, ఇది సతీ సావిత్రి, రెండవది ఆంజనేయుడు, ఇది సీత వనవాసం. ఆ 2 నాటకాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆ సినిమా కూడా హిట్ అయినందుకు ఆయన సెంటిమెంట్గా ఫీల్ అవుతూ రాములో ఇప్పించారండి అమ్మగారికి పాడడానికి. రాములో నాటకం, సేమ్ నాటకం. రాముడు ఆయన పద్మనాభం లక్ష్మణుడు వనవాసం, సీతారామ వనవాసం చేస్తుంటే ఆ వనంలో మన ఈవిడే పేరేంటి రాములో నాటకం కూడా ఉందా? అవును, రాము సినిమాలో ఒక నాటకం ఉంది. ఆ నాటకంలో మన ఆవిడ పేరేంటి జమున గారు ఆర్టిస్టు. అవును, నాటకంలో వేసిన వాళ్ళు రామారావు గారు, రాముడు, పద్మనాభం లక్ష్మణుడు, గీతాంజలి, సీత వేసిన దాంట్లో ధార్మి అని చెప్పి నాటకాన్ని నడపడానికి సూత్రధారులాగా ఉంటారు కదా, ఆ ధార్మి వేసింది సూర్యకాంతం. ఆ ధార్మిక అమ్మగారు పాడారు. అది అందుకని పలానా వాళ్ళు వస్తున్నారని ఎవరు ఇంట్రడక్షన్ చేయాలన్నా పాట మాత్రం పాడాల్సింది అతనే. ఆ సినిమా కూడా 25 వారాలు ఆడింది. చిట్టి చెల్లెలు కూడా ఏవిఎం వారే తీశారు. దానిలో రాజేశ్వరరావు గారి మ్యూజిక్, దానిలో కూడా పాటలు ఇచ్చారు. అందులోనూ నాటకం ఉంది. ఈ నాటకాలు ఉండడం అనేది ఒక సెంటిమెంట్ గా రామారావు గారు ఫీల్ అయ్యి అక్కడి నుంచి అనేక సినిమాలు ఇస్తే పద్మనాభం గారు మరి ఆయన రామారావు గారి సినిమాలో నాటకాలు ఉండేవి. ఆ 3 సినిమాలు సూపర్ డూపర్. మనుషులంతా ఒకటేలా కూడా ఒక నాటకం పెట్టారు అందులో. అవును, కరెక్ట్. మనుషులంతా ఒకటే దాంట్లో ఒక నాటకం పెట్టారు. అలాగే ఇక్కడ శ్రీరామ కథ మన పద్మనాభం గారు నిర్మాతగా ఉండి రేఖాండ మురళి ఆర్ట్స్ తీశారు. ఆ సినిమాలో కూడా రేలంగ్ గారు వేసిన వేషం, దానికి ఒక భార్య సూర్యకాంతం ఉంటే అక్కడ తెల్లారితే ఆయనకి శరశ్చేదం కాబట్టి చారు చారు నా బంగారు చారు అని అంటూ పెళ్లి బట్టల్లో రమ్మని కోరతాడు. ఆ రకంగా అందులో నాథా నాథా ఇది ఎక్కడ బాధ అని చెప్పని రేలంగ్ గారి సొంత వయసే, అమ్మగారు మాత్రం సూర్యకాంతంగా పాడారు. మన కోదండపాణి గారు దానికి మ్యూజిక్ డైరెక్టర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.